భైరవం మూవీ రిలీజ్ అయింది. ఇందులో మంచు మనోజ్ అండ్ మెయిన్ గా నారా రోహిత్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు కూడా చేశారు. ఎలా ఉంది సినిమా? అంటే ఛానల్ అయితే ఇంకా చూడక మంచు మనోజ్ గారిని చాలా సంవత్సరాలు ఎత్తిపోతుంది మనకి. ఈ సినిమా మంచి హోప్స్ పెట్టుకుంటారు. అది కాక ఓకే, ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించిన, సెకండ్ హాఫ్ లో పర్లేదు, సూపర్ గా ఉంది. ఇలాగే రాబోయే సినిమాలు కూడా మంచి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనోజ్ గారి యాక్టింగ్ ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన తెర మీదకి వచ్చాడు కదా. మరి ఎలా ఉంది ఆయన యాక్టింగ్? మంచు మనోజ్ యాక్టర్ అంటే ఇచ్చిపడేయంగాడు మన పర్లేదు, ఇచ్చిపడేయంగాడు ఆయన తగ్గట్టు యాక్టర్. అంటే ఇప్పుడు మానెత్తే యాక్టర్, ఇప్పుడు ఏంటంటే ఆర్మీలో మానెత్తే ఆ క్యారెక్టర్ ఎట్లా పోతాయి అంటారుగా, అలాగే యాక్టింగ్ కొన్ని రోజులు ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఏదో ఇంకోటో వల్ల ఆయనకు సినిమాలు మానేశారు, మళ్ళీ వచ్చాయి. యాక్టింగ్ ఎటు పోదు. జీన్స్ మోహన్ బాబు గారిది ఓకే, సూపర్, వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరిది బాగా హైలైటెడ్ గా అనిపించింది యాక్టింగ్ అనేది కానీ, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరు బాగా చేశారు? పర్లేదు గురు, ముగ్గురిది బాగానే ఉంది స్టోరీ. కాకపోతే మనకి మంచు మనోజ్ గారు మన కొద్దిగా హీరోలా మంచిగా చూస్తాం కానీ వాళ్ళు ఇంకా కొద్దిగా ఇప్పుడే కదా గ్రో అవుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఇంకొక ఆయన కానీ ఓకే, నైస్. ఓవరాల్ గా అయితే మంచు మనోజ్ గారు మంచి యాక్టింగ్ అయితే చేశారు. ఇంకా రాబోయే సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలి, మంచి ఒక పాన్ ఇండియా లెవెల్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ కూతురు కదండి, బాగానే చెప్తారు. ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ అవి ఇవి జీన్స్ లో వచ్చేద్దాన్ని అనమాట. ఓకే, నైస్. నెక్స్ట్ మెరాయి సినిమాలు అంటే తేజ సజ్జ సినిమాలో మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మళ్ళీ మంచు మనోజ్ పికప్ ఎక్కే ఛాన్స్ ఉందంటారా? టాలీవుడ్ బిజీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఒక యాక్టర్ కావాల్సింది ఏంటంటే ఒక క్యారెక్టర్ అనేది ఉండాలన్నమాట. ఒక మంచి క్యారెక్టర్ పడితేనే ఆ సినిమా అనేది పేలుతుంది అనమాట. ఒక నేమ్ అనేది రావడానికి అవకాశం ఉంటది. అలాగే ఈ సినిమాతో మంచి మంచి అవకాశాలు రావాలని, ఒక విలన్ గా అయితేనేమి, ఒక హీరోగా అయితేనేమి, ఇంకోటి మంచి అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ఇంకోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫైనల్ గా భైరవ మూవీ గురించి నువ్వేం చెప్తావు ఒక మాటలో? సినిమా ఎలా ఉంది? నీ రేటింగ్ ఎంత? నైస్, 10:8.5. ఓకే, పర్లేదు. ఆడియన్స్ మన వీకెండ్ వచ్చింది కదా, వెళ్ళి చూసి సినిమా బాగాలేదు అనుకోద్దండి, కంపల్సరీ మంచి బాగుంది, దయచేసి వెళ్ళి చూడండి. ఒకసారైనా బాగా చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ చూడొచ్చు. ఆడియన్స్ కి బాగా సింక్ లో ఉంటది, ఒకసారి చూడండి.